ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వరరావు అని పరమేశ్వర ధ్యానం ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, హాస్టల్ మాస్టర్స్కి, నక్షత్ర మాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ ఛానల్లోకి రావడం జరిగింది. రీజన్ ఏంటంటే, నేను నైట్ డ్యూటీ చేస్తూ ఉదయం పూట విజయనగరం అని, యారాడని ఇలా చాలా దగ్గరికి నాకు తెలిసిన కొద్దిగా జ్ఞానాన్ని పంచడానికి వెళ్ళడం జరుగుతుంది. అందువలన ఎక్కువగా ఛానల్లో చేయలేకపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు వినాయక చతుర్థి శుభాకాంక్షలు చెప్పుకున్నామంటే, ఈరోజు వినాయక చవితి కాబట్టి చెప్పుకుంటున్నాము. వినాయక చవితి విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణపతి అని కూడా అంటుంటాం. విఘ్నేశ్వరుడు అంటే విశేషమైన జ్ఞానాన్ని కలిగిన నాయకుడు అని చెప్పుకోవచ్చు. విఘ్నేశ్వరుడు అనేక విఘ్నాల నుంచి తొలగించే శక్తి కలిగిన గురువుగారు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే గణపతి అంటే ఘనమైన నాయకుడు, అంటే చాలా గొప్పతనం గల ఎక్కువగా ఉన్న నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు గణపతి గురించి. అదేవిధంగా వినాయక చవితి అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే, వినాయకుడికి శివుడు తల నరికేశాడు అది ఇది అంటారు. అది అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి అలా అర్థమవుతుంది. జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వినాయకుడు పార్వతీదేవి స్థానంకి వెళ్ళేటప్పుడు ఒక బొమ్మను తయారు చేసి అక్కడ పెడుతుంది అన్నమాట. ఎవరిని రానివ్వకని చెప్తుంది. చెప్పేటప్పుడు ఈ యొక్క వినాయకుడు ఏం చేస్తారంటే, తన తండ్రి అని తెలియదు కదా, తనకి చెప్పలేదు తల్లి కూడా. అహంకారం, మా తల్లి ఆపింది, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరిని రానివ్వకూడదు, తల్లి చెప్పిన వాడు చెప్పదలకూడదు కాబట్టి ఆయన మాట మీద ఆయన ఉన్నాడు. ఈ శివుడు కోపం వచ్చి ఏం చేశాడంటే తల నరికేశాడు. అంటే అక్కడ అర్థం ఏంటి అంటే, అహంకారం ఆ తలలో ఉంది కాబట్టి అహంకారాన్ని తీసేయడానికి ఆ తల నరికేసి చాలా అజ్ఞానం అంతా పోయి జ్ఞానవంతమైనటువంటి ఏనుగు యొక్క తలని తీసుకొచ్చి పెడతారు. అయితే ఏనుగు తలని తీసుకొచ్చి పెట్టడంలో అందులో కూడా ఒక అంతరార్థం ఉందండి. ఏనుగు చూడండి, చాలా పెద్దదైన తలకాయ ఉంటుంది. చాలా పెద్దదైన తలకాయ అంటే మనకి చిన్న తలనొప్పి వస్తేనే తట్టుకోలేము. అలాంటిది అంత పెద్ద తల, ఏనుగు తల మన దగ్గర ఉంది అంటే, ఆ ఏనుగు యొక్క తల మన విశ్వం నుంచి ఎంత కాస్మిక్ ఎనర్జీ వచ్చినా కానీ ఆ తలలో తీసుకొని, విశ్వమయ ప్రాణశక్తిని తీసుకొని మనం ఒక కమలంలాగా ఏర్పడేంత శక్తిని తీసుకోవడానికి ఉపయోగించేదే తల అన్నమాట. అలాగే వినాయకుడి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉందండి. వినాయకుడి యొక్క కళ్ళు గురించి చెప్పుకోవాలంటే, చాలామంది అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఇంటి ముంగట వినాయకుడి బొమ్మ పెట్టి కనుదిష్టి బొమ్మ అని అంటారండి. కనుదిష్టి బొమ్మ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు అసలు. కనుదిష్టి బొమ్మ కింద వాడతారా గురువుగారిని? తప్పు కదా. ఆ కనుదిష్టి బొమ్మ అంటే ఏంటి, ఆ కంటి చూపులో ఎంత శక్తి ఉంటుందో అంటే అండి, చాలా ఎక్కువ శక్తి ఉంటుందండి. అదే ఆ కంటి గురించి తెలుసుకోవాల్సింది మనం. అలాగే ఆ కంట్లో మనకి ఎంతో పవర్ ఉంటుందండి. అందుకే కదా ఎక్కడో దూరంగా ఉన్న వస్తువులను కూడా మనం చూడగలుగుతున్నాము. ఇంకా దీని గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది, మనకి టైం సరిపోదు. అలాగే చెవులు ఉన్నాయంటే చాలా పెద్ద చెవులు ఉంటాయి. మర్చిపోయాను, ఆ కంటితో చెడు ఎప్పుడు కూడా చూడడానికి ట్రై చేయకూడదు. మంచిని మాత్రమే చూడాలి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ చెవులు ఉన్నాయి. చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. అంటే ఏంటి, ఆ విఘ్నేశ్వరుడు ఎవరు ఏం చెప్పినా వినేంత శక్తి ఆయన దగ్గర ఉంది, వినేంత ఓపిక ఉంది. చెడు చెప్పినా మంచి చెప్పినా వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కానీ చెడుని వెంటనే వదిలిపెట్టేయాలి, మంచిని మాత్రమే గ్రహించాలి అనే చెవుల ద్వారా తెలుసుకోవాలి. కళ్ళు చెవులు అయిపోయాగా, ఇకపోతే మనం శ్వాస పీల్చుకుంటాం. మరి గణేశుడికి శ్వాస పీల్చుకోవడానికి దన్నం ఉంటుంది కాబట్టి
శ్వాస ఎంత ఎక్కువ తీసుకుంటే నాకు తెలిసినంత వరకు చాలామంది ఛానల్ చూసిన వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు అయ్యి ఉంటారు. శ్వాసను పట్టుకుంటే కదా మనకి ఏదైనా జరుగుతుంది. శ్వాస ఉంటే శవం, శ్వాస లేకపోతే శవం. శ్వాసని ఎంత ఎక్కువ గమనిస్తూ కూర్చుంటే ఎంత యోగులమైపోతామండి మనం. కాబట్టి ఆ ఏనుగు తొండం, వినాయక తొండము అనేది ఎంత పెద్దది ఉందంటే, ఆయన ఎంత ఎక్కువ శ్వాసను గమనించి అన్ని తెలివితేటలు, అంత ఘనమైన నాయకుడు, విజయమైన నాయకుడు, విఘ్నాలను తొలగించే నాయకుడిగా తయారయ్యారనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ నోరుకొద్దామండి. నోటంటూ వచ్చే మాట ఎలా ఉండాలంటే వేదవాక్కు అయిపోయేలాగా ఉండాలి తప్పితే వాళ్ళు ఆడు చెడిపోవాలి, ఈడు చెడిపోవాలి అనే ఆలోచనలు, మాటలు అనేవి రాకుండా ఉండాలి నోరుతో. మరి ఆ వినాయకుడి దగ్గర చిన్న నోరే ఉంది. ఆ చిన్న నోటితోనే ఎంతో విఘ్నాలను తొలగించి అంత మాటలు ఆడే శక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆ నోటితో ఎప్పుడు కూడా చెడు మాట్లాడకూడదు, మంచి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయాలి. 10 మందికి మంచి చేయాలని కోరుకోవాలి కదా. ఇప్పుడు నేను, నాది, నాకు అనేది వదిలిపెడితేనే కదా భగవతత్వంలో ఉంటాము. మనది, మనకు, మనము అనే దాంట్లో ఉండాలి. మరి భగవంతుడు సర్వాంతర్యామి, అందరినీ కలుపుకుంటూ పోతుంటాడు. సర్వాంతర్యం అంటే ఏంటి? అన్నిట్లోనూ ఉంటాడు భగవంతుడు, మనలోనూ కూడా ఉన్నాడు కదా. అదే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏనుగు తొండం కిందని ఏకదంతం ఉంటుందండి. ఆ ఏకదంతము అసలు జ్ఞానమంతా ఏకదంతంలోనే ఉంటుందండి. అది ఎంతో స్ట్రాంగ్, ఎంత బలమైనదండి. ఆ ఏనుగు యొక్క దీన్ని పెద్ద పెద్ద ఆ చెట్ల యొక్క తొండలు కూడా దాంతో తోసి పాడేస్తుంటుంది ఇలాగా. కాబట్టి అది ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచుతారో అప్పుడే కదా మనం భగవతత్వంలో కలుస్తాం. ఆత్మ పరమాత్మయ్య, పరమాత్మ నుంచి పరమబ్రహ్మకు చేరుకుంటాం. తద్వారా ఆ విధంగా తెలుసుకోవచ్చు. ఇకపోతే అలాగా చాలా పెద్ద పూట ఉంటుంది వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి. ఏంటంటే మనం తినే చెడు మంచి రెండు తింటాం. ఎప్పుడు అజ్ఞానంలో ఉండేటప్పుడు చెడు మంచి రెండు తింటాం. ఆ చెడుని కూడా జీర్ణించుకునే అంత శక్తి ఆయన దగ్గర ఉంది. అలాగే మనం కూడా అజ్ఞానమైన ఫుడ్ తీసుకుంటుంటాం. ఇప్పుడు తీసుకుంటామంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేండి. నేనైతే మానేశాను పూర్తిగా. చికెన్, మటన్, ఫిష్ అవి ఏమీ తిన్ను అసలు. అవి కొనడానికి డబ్బులు కూడా ఇవ్వను నేను. ఎందుకంటే జీవహింస చేయరాదని మనకు పత్రిజీ గారు చెప్పారు. నేను ఆత్మను తెలుసుకున్న తర్వాత అవన్నిటికి చాలా దూరంగా ఉంటున్నాను. అలాగే ఆ యొక్క ఆ అజ్ఞానం ఫుడ్ మానేసి జ్ఞానమైన ఫుడ్ తీసుకోవడం మనకి కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే మనం ఆత్మను తెలుసుకుంటాం కాబట్టి. ఓకే మాస్టర్స్, ఇంకొంచెం ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.